ప్రారంభ ప్రార్థన పెద్దలు దేవదాన సారు ప్రార్థన చేస్తారు. వందనాలు. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, మహోన్నతుడ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరోసారి ఈ ప్రాతః కాలమున మేమందరము మీ పాసనలో చేరటం మీ చిత్తమైనందున మీకు స్తోత్రాలు మర్జించారు. అందును బట్టి వందనాలు. ఇప్పుడు ప్రభా ఈ కోరికను ప్రారంభించుండగా ప్రభు పాటలు పాడేవాడిని, ప్రార్థించేవాడిని, వాక్యం అందించేవాడిని, ట్రాన్స్లేట్ చేసేవాడిని అందరిని కూడా మీ కృపాస్థాలకు అప్పగించున్నాం. వచ్చిన దైవజనులను, పెద్దలను, పరిచారకులను, సహోదర సహోదరులందరినీ మీ కృపాస్థాలకు అప్పగించుకుంటూ మంచి వాతావరణం అందరికీ దయచేసి ఎటువంటి డిస్టర్బెన్స్ తొందర లేకుండా చక్కగా మరి కోరిక సాగినట్లు మేమందరము ఈ దినం పరిచర్య వల్ల మేము మేలు పొందగలిగినట్లు కృపచూపమని మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి స్తుతులు చెల్లిస్తాం. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు సార్. వందనాలు. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ఆరాధించేదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆరాధించేదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక. ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ఓకే బ్రదర్. సార్ వందనాలు సార్. తర్వాత సార్ వందనాలు సార్. మనం ఇప్పుడు కర్నూలు ప్రభుదాస్ సారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. వందనాలన్నా. చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ఉదయకాల ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధియగు మా పరలోకపు రాజా, అనంతుడా, అద్వితీయుడా, ఆది అంతమై అల్పవు మేఘమైన దేవ, నిత్యుడా, స్తోత్రములు మరియు మోచుకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున పూజించి స్తుతించి గణపరిస్తున్నాం. తేడా వరకు మీరు కాచి భద్రపరిచి సజీవు లెక్కలు ఉంచారు. సజీవులుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. మన వసనాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ అందు ప్రయాస వ్యర్థం కాదని సెలవిస్తున్న ఆ మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చూపి సహాయం దయచేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి గణపరిస్తూ మా విమోచకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సార్ వందనాలు సార్. వందనాలు సార్. వందనాలన్నా. తర్వాత మనము ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఘట్టానికి వచ్చాము. మన జోయల్ అబ్రామ్ సార్ ఇంగ్లీష్లో మెసేజ్ ఇస్తారు, అలాగే రూప సార్ ట్రాన్స్లేట్ చేస్తారు. సార్ ఇద్దరికి వందనాలు సార్. Vandanalu, good morning to everyone, and we praise and thank God for giving us yet one more lovely day. మరొకసారి మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి
ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. God has been so gracious to us, added another day in our life where we could be able to listen to God's word and be able to follow the truths of what the Holy Spirit has kept in store for us even today. ఈ రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మంచి సమయము, ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, వాటిని అనుసరించడానికి దేవుడు చూపుతున్నటువంటి కృపను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. As we are continuing our study with the grace of by the glory of God, మనం దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాన్ని కొనసాగిస్తూ ఉండగా, and we were moving into one or two key verses to continue our study. మన ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ మనం 1-2 అంశాల్లోకి, వచనాల్లోకి వెళ్దాము. The first one is 1 Corinthians 13 verse 5. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, 2 కొరింథియన్స్ 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. Apostle John is reminding the Corinthian believers after completing 1 Corinthians and 2 Corinthians about examine yourself whether you be in the faith. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక అంతముకు వచ్చినప్పుడు విశ్వాస విషయంలో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి అనేటువంటి మాట ఇక్కడ పలుకుతున్నాడు. And which is very, very important even today for us to always examine ourselves and be rest assured that we are in the faith of Jesus. కాబట్టి అంత్యకాలంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎంచేతనంటే మనం నిజంగా విశ్వాసం కలిగి ఉన్నామా లేదో అనేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాల్సిన వారమేంటున్నాం. We will also read one more key verse from Romans chapter 1 verse 17. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, కీలకమైనటువంటి వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం chapter 1 verse 17. 17వ వచనాన్ని చదువుతున్నాను. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. You can see a phrase given there is in 17th verse, from faith to faith. ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడగలము. మనం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము మనలో కలుగుతూ ఉందనేటువంటి మాట. Why Apostle Paul is using it is very, very important. ఎందుకు అది అపోస్తలుడైనటువంటి పౌలు ఆ విధంగా రాశాడు? అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. 15th and 16th verse makes it clear he is talking in the context of the gospel. 15, 16 వచనాల్లో పౌలు రాస్తూ సువార్తకు సంబంధించినటువంటి అంశాలని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. The first we need to know, faith is always spoken in the context of salvation and the redemptive power of the gospel of Christ. విశ్వాసము ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే క్రీస్తు వారు మనల్ని విమోచించినటువంటి ఆ యొక్క సందర్భంలోను, తర్వాత మనము నీతిగా జీవించిన విషయంలోను విశ్వాసము, రక్షణ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. Here the 17th verse says that the righteousness of God revealed. ఇక్కడ 17వ వచనం మనం చదివిన విధంగా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. How it got revealed? దేవుడు ఏ విధంగా ఆ యొక్క నీతిని ప్రత్యక్షపరిచాడు? From faith to faith. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి. Almost more than 9 to 10 translations I have tried to check to find out what it exactly meant. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఈ అంశం గురించి ఏమి రాయబడింది అని నేను దాదాపు 7-8 అనువాదాలు కూడా చూచాను. And the very simple meaning is from faith it leads to more faith, or it is talking about the level of maturity. From one level it grows to another level. నేను గ్రహించినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క విశ్వాసము ఇంకొక అధికమైనటువంటి విశ్వాసానికి లేదా మన ఆత్మీయ పరిపక్వతకు అది మనల్ని నడిపిస్తుంది అనేటువంటి సామాన్యంగా చెప్పబడినటువంటి భాషలో అది రాయబడి ఉంది. And you can see the phrase given there is the just shall live by faith. ఇక్కడ చక్కగా రాసినటువంటి మాట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. Which means faith must be always in action.
అనగా దాని అర్థం ఏంటంటే విశ్వాసం అనేది ఎప్పుడు కూడా క్రియల మూలంగా మనం విశ్వాసం ద్వారా జీవించాలి అని. This verse, this phrase, the just shall live by faith, is mentioned also in two other passages of the Bible. బైబిల్ అంతట్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించునని 2-3 భాగాల్లో కూడా మనము గమనించగలం. We see it in Hebrews chapter 10 verse 38 and Habakkuk chapter 2 verse 4. హబక్కూకు 4:24లోను తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించినటువంటి మాట రాయబడి ఉంది. So that means a just cannot just simply live his life. He or she must live by faith. కాబట్టి నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఏదో సాధారణంగా జీవించడం కాదు, కానీ విశ్వాస మూలంగా, అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా విశ్వాస మూలంగానే జీవిస్తాడు. And as I already told you about, we are studying this particular phrase, the faith, which really matters in the New Testament context. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విశ్వాసము అనేది కొత్త నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ప్రస్తావించబడింది. And also we are continuing to study on the wrong notions or the wrong approaches of salvation. We have to make a distinction before we go into studying little deep into the faith which the Bible, New Testament talks about. కొత్త నిబంధన ఏ విశ్వాసాన్ని గురించి ప్రస్తావించిందో ఆ యొక్క విశ్వాసాన్ని గురించి, నిజమైనటువంటి రక్షణ గురించి తప్పుడు బోధలు ఏ విధంగా బోధిస్తున్నారో వాటి నుంచి మనము వాటి యొక్క వ్యత్యాసాన్ని గమనించవలసిన వారమై మనం ఉంటున్నాం. Last lesson, we just spoke about at least 2 to 3 wrong methods or wrong approaches. మనము గతించినటువంటి తరగతిలో 2 లేదా 3 తప్పుడు బోధల గురించిన, రక్షణ గురించిన బోధల గురించి మనము ధ్యానించాము. First false teaching is about work-based salvation is not biblical. మనము ధ్యానించినటువంటి ఆ యొక్క రక్షణ తప్పుడు బోధ ఏంటంటే కేవలము క్రియల ద్వారానే మనము రక్షించబడతాం అన్నది ఒక తప్పుడు బోధగా ఉంది. These are all the doctrines of the Roman Catholic Church, which talks about sacraments which they have to do for faith is wrong. ఏదైతే రోమన్ క్యాథలిక్లు బోధిస్తూ ఉంటారో, నమ్ముతారో కేవలము బలుల ద్వారా మాత్రమే, మన యొక్క క్రియల ద్వారా మాత్రమే మనకి రక్షణ లభిస్తుంది అనేది ఒక తప్పుడు బోధ. And the second one is easy believism, which means you are saved by faith, your good works, it doesn't matter at all. తర్వాత రెండవ తప్పుడు బోధగా మనం గమనించినటువంటి విషయము, చాలా సులభతరమైనటువంటి రక్షణ ఏంటంటే కేవలము మనం క్రియల ద్వారా లేదా పుణ్యకార్యాల ద్వారా మనం రక్షించబడతామనేది ఒక తప్పుడు బోధగా మనం చూచాం. So we need to understand each and every one, whether it is in the context of the biblical interpretation or not. ఖచ్చితంగా మనము ఈ యొక్క నిజమైనటువంటి విశ్వాసం అనేది మనకి వాక్యానుసారమైనదా కాదనేటువంటి అంశంగా మనము పరిశీలించవలసిన వారం ఏంటున్నాం. Because the second one which I said is faith without fruit or repentance is no faith. కాబట్టి మనము గమనించినటువంటి విషయము, ఫలాలు ఫలించకుండా, క్రియలు లేకుండా కేవలము విశ్వాసము ఉంచడం అనేది అది ఒక తప్పుడు విశ్వాసంగా మనం చూస్తాం. The first one we said that about by faith, when you talk about works, we are not talking about you need to work for faith. It's not biblical. లేఖనానుసారమైనటువంటి విశ్వాసం ఏంటంటే క్రియల మూలంగా మనం విశ్వాసము పొందలేము, కానీ విశ్వాసంతో రక్షించబడము. కానీ విశ్వాసము పొందిన తర్వాత మన యొక్క విశ్వాసము క్రియల మూలముగా, క్రియలు కలిగించేవిగా ఉండాలి. That means it becomes your own work. It is not the Christ done work on the cross. ఇప్పుడు ఏమవుతుందంటే అది కేవలము నువ్వు చేసే క్రియలు మాత్రమే అవుతాయి, కానీ యేసు ప్రభువారు సిలువలో చేసినటువంటి ఆ యొక్క కార్యంగా అది అనిపించదు. The second one is about it, no need to think because it destroys your holy life. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏం చేతనంటే అది మన యొక్క దైవ జీవితాన్ని పాడు చేస్తుంది కాబట్టి. The third one is about signs, talking about signs like you must speak in tongues and fasting, asceticism, and you need to stay careful so that you don't lose your salvation. These are all again a third false approach. మూడవ తప్పుడు బోధగా మనం చూసినటువంటి విషయం ఏంటంటే అద్భుత కార్యాలు చేయడము లేదా అన్య భాషల్లో మాట్లాడటము, ఇవన్నీ కూడాను మనల్ని ఏ విధమైనటువంటి రక్షణకు మనల్ని నడిపించవు. Because there are several references we looked into last class about this. పోయిన వారంలో మనము చాలా దానికి సంబంధించినటువంటి వచనాలను కూడా మనం చూడగలిగాం. Fourth one is universalism.
తర్వాత నాలుగవ ఒక తప్పుడు బోధ ఏంటంటే మొత్తము సార్వత్రికంగా ప్రపంచమంతా మాట్లాడుకునే దానికి సంబంధించినటువంటిది. All at the end will be saved, nothing to worry about it. దేని గురించి మనము బాధపడనక్కర్లేదు, కానీ అందరూ కూడా రక్షించబడతారనేటువంటి ఒక తప్పుడు బోధ. So this is another kind of belief which they have, saying that that's okay, God is merciful, He's so loving, He's kind, so at the last He will consider everybody. వారి యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు చాలా కనికరం గల దేవుడు, చాలా ప్రేమగలుడు, దయామయుడు, కాబట్టి చిట్ట చివరి సమయంలో అందరినీ కూడా రక్షించుకున్నాడు అనేది ఒక తప్పుడు బోధగా చూస్తాం. John chapter 3 verse 18 speaks little more on the basics of understanding this truth. యోహాను సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో దాని కొంచెం లోతుగా అక్కడ వ్రాయబడినట్టుగా చూస్తాం. Chapter 3 verse 18. 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం లేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. Here the writer makes a difference between who are the ones who are going to be condemned in the world. ప్రపంచంలో ఎవరు తీర్పు తీర్చబడబోతున్నారు అనేటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి ఇక్కడ గ్రంథకర్త రాసినట్టుగా చూస్తున్నాం. He hath not believed in the name of the only begotten Son of God is very clearly given. ఖచ్చితంగా రాయబడినటువంటి మాట దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచని వారి గురించి రాయబడినటువంటి మాట. Verse 21 says, he that doeth truth, look at the word, he that not knoweth truth, he that doeth truth. మనము 21వ వచనం మనం చూస్తే, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకు వచ్చును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. You see the word, he that doeth truth is given. It is not saying that he that knoweth truth. ఎవరు సత్యాన్ని గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, భావాన్ని కలిగి ఉన్నారని కాదు, కానీ ఎవరు సత్యాన్ని జరిగిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు అనేటువంటి మాట. That is very important. He that doeth truth cometh to the light. ఎవరైతే సత్యాన్ని వాళ్ళు ప్రేమిస్తారో, సత్యాన్ని అనుసరిస్తారో వారు మాత్రమే వెలుగులోకి వస్తారని తెలుగు బైబిల్లో 20వ వచనంలోనే రాయబడి ఉంది. So which means he's talking about conviction in the heart of a person who becomes a true believer. If conviction is not there, conversion is not at all there. దాని అర్థం ఏమిటంటే, మనం జాగ్రత్తగా చూస్తే మన యొక్క హృదయంలో ఆ యొక్క జరిగినటువంటి రక్షణ కార్యాన్ని గురించి నిశ్చయత మనకు కలిగి ఉండటం, నిశ్చయత మనకు లేకపోతే మనము మారు మనసు పొందటము అసాధ్యము. The fifth one is about you must protect your faith and you should stay carefully. తర్వాత ఐదవ తప్పుడు బోధగా మనం చూసింది, నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి, లేదంటే దాన్ని పోగొట్టుకుంటావు అనేటువంటి ఆ యొక్క అంశం. So you can lose your faith if you're not careful is also another false teaching, because there are several verses which talks about security of salvation. నువ్వు రక్షణను గురించినటువంటి భద్రతను కలిగి ఉండాలంటే నీ యొక్క విశ్వాసాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోకపోతే నీ యొక్క రక్షణను పోగొట్టుకుంటావు అనేటువంటి మాట కూడా అది దైవానుసారమైనది కాదు, అది ఒక తప్పుడు బోధ. Shall we look into 1 Peter chapter 1 verse 5? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. He's defining the kind of faith the Bible is talking about. పరిశుద్ధ గ్రంథము విశ్వాసాన్ని గురించి ఏమి వ్రాసిందో దానిని గురించి పేతురు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. It is not kept by your own strength, by the power of God. ఇది మీ యొక్క శక్తి సామర్థ్యాలు కాదు, కానీ దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నారు అనేటువంటి మాట. There are almost 3 important truths concerning the security of salvation for the believers. విశ్వాసులందరి కొరకు రక్షణను గురించినటువంటి భద్రత గురించినటువంటి 3 అంశాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. Number 1, from this verse we can understand believers are kept means they are protected. ఇక్కడ మనం గమనించినటువంటి మాట, విశ్వాసులందరూ కూడా భద్రపరచబడి ఉన్నారు రక్షణలో. ఏం చేతనంటే వారి యొక్క విశ్వాసము దేవుని శక్తి చేత కాపాడబడుతుంది.
protected against what? Against all the forces of evil that would destroy their lives and salvation in Christ. ఎందుకు దేవుడు దాన్ని తన యొక్క శక్తి చేత కాపాడుతున్నాడంటే, మనం ఈ లోకంలో ఎదురయ్యేటువంటి శోధనల గురించి, వాటి నుంచి అన్నిటి నుంచి కూడా దేవుడు తన శక్తి చేత మన విశ్వాసాన్ని కాపాడుతున్నాడు కనుక. And it is done by the power of God. ఇది మన యొక్క విశ్వాసాన్ని దేవుడు తన శక్తి చేతనే కాపాడుతూ ఉన్నాడు. It is clearly given even in the book of Romans chapter 8 verse 31 to 39. In your leisure time you can read that. మిగతా సమయాలు మీరు ధ్యానించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో కూడా దీని గురించినటువంటి మాట అక్కడ రాయబడింది. So very important for us to understand, it is all in the context of faith we are talking about. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, మనము విశ్వాసాన్ని గురించినటువంటి ఆ సందర్భాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. In simple words, a living faith in Christ as the Lord and the Savior in our present responsibility will definitely maintain God's continued protection. కాబట్టి మన యొక్క విశ్వాసము మనం జీవించేటువంటి ఈ యొక్క జీవితంలో అది దేవుని యొక్క శక్తి చేత కాపాడబడుతుంది కాబట్టి మన యొక్క రక్షణకు అది యొక్క భద్రత కల్పించేదిగా ఉంది. Now notice this verse 5 and 9 and think about the verse Romans 1 verse 17, from faith to faith, and compare here verse 5 and 9, you'll get the answer. మనము ఇంతగా చదివినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము, తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఈ 5-6 వచనాలు మనము కంపేర్ చేసి మనము చదువుకున్నట్లయితే మనకు ఆ రక్షణ గురించిన భద్రత గురించి మనం తెలుసుకోగలుగుతాం. He's talking about through faith in verse 5. 5వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. Now read verse 9. 9వ వచనాన్ని చదువుతున్నాను. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నురారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. He's talking about receiving the end of your faith, even the salvation of your soul. పేతురు రాసినటువంటి మాట, మీ యొక్క విశ్వాసానికి ఫలము మీరు పొందుతున్నారు అనగా ఆత్మరక్షణ పొందుతున్నారు అనేటువంటి మాటను ఇక్కడ ప్రస్తావించాడు. So the faith must be an action that is genuine faith. కాబట్టి విశ్వాసం ఉంచిన తర్వాత మనము క్రియల ద్వారా విశ్వాసాన్ని కనపరచాలి. అదే నిజమైన విశ్వాసము. It is not about losing faith. అక్కడ విశ్వాసాన్ని పోగొట్టుకోవడం అనేది ఏది కూడా లేదు. But definitely faith has to go through trial. కానీ విశ్వాసం అనేది తప్పకుండా పరీక్షల గుండా వెళ్ళవలసి ఉంది. That is what we see in verse 7, verse 6 and 7 and 8. అదే విషయాన్ని మనము 7, 8, 9 వచనాల్లో మనం చూడగలం. When it goes through a trial, faith goes to trial. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము పరీక్షల ద్వారా వెళుతుందో the outcome is threefold. దాని ద్వారా వచ్చేటువంటి ఫలితము అది మూడంతలుగా ఉండబోతుంది అనే విషయాన్ని మనము 7వ వచనంలో చూడగలం. 7 is telling it is coming out in 3 ways. అది 3 రకాలుగా మనకి ఆ యొక్క పరీక్షించబడని విశ్వాసము పరిపక్వత చెందేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ 7వ వచనంలో రాయబడింది. Praise, honor and glory. మీకు మహిమ, ఘనత, మెప్పు కూడా కలుగుతుంది అనేటువంటి 3 అంశాలు అక్కడ రాయబడ్డాయి. Why does he say these 3 things? ఈ యొక్క 3 అంశాల గురించి ఎందుకు పేతురు ప్రస్తావించాడు? It is a reward for the life of accountability in your faith life or the faithful life. మన యొక్క విశ్వాస జీవితంలో మనము ఆ తీర్పు దినాన మనం పొందబోయేటువంటి బహుమానానికి సంబంధించి పేతురు ఈ మాటలు పలుకుతున్నాడు. మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది అని. So how do we know on that day? On that day there are 3 very important segments which will show as an emblem of our faith in the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వములో ఆ దినాన న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షమైనప్పుడు మనకు ఈ 3 కూడా మెప్పు, మహిమ, ఘనతకు కారణమవుతుంది మన విశ్వాసం అనేది. దానిని ఏ విధంగా రాశాడో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. Well done servant refers to praise of God. బలా నమ్మకమైన మంచి దాసుడు అనే మాట మన యొక్క విశ్వాసానికి, మన యొక్క ఫలభరితమైన విశ్వాసానికి సూచికగా ఉంది. How does honor take place? ఏ విధంగా ఘనత మనకి కలుగుతుందంటే by the rewards he is going to give for your good works. మీ యొక్క సత్క్రియలకు సంబంధించినటువంటి ఆ విషయం ద్వారా మనకు దేవుడు ఘనతను అనుగ్రహించబోతున్నాడు.
how will glory take place? ఏ విధంగా మహిమను మనం పొందబోతున్నాం అనే మాట చూస్తే, You're going to reign with him. మనము ఆయనతో కూడా రాజ్యాన్ని ఏలబోతున్నాం కాబట్టి. So there are threefold blessings for the one who is continuing in his faith, working out his faith through trials and difficulties, and the end of your faith is definitely the salvation of your soul and my soul. ఏం చేతనంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనం విశ్వాసాన్ని ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క శక్తి చేత కాపాడబడుతున్నామో, లేదా మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్నామో, దాని ద్వారా మనము ఆ యొక్క అది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క మూడంతల ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం. And the sixth wrong approach of this kind of faith which people talk about, what is that wrong thing? ఆరవ తప్పుడు బోధగా ప్రజలు మాట్లాడేది లేదా బోధించేటువంటి అంశాన్ని గురించి మనం చూసినట్లయితే, We call it as hyper grace or free grace. దాన్ని మనం ఏమంటామంటే చాలా అధికమైనటువంటి కృప, చాలా ప్రత్యేకమైనటువంటి కృప దేవుడు చూపిస్తాడని. And if we go on and on, there are preachers who have their own interpretation. It's called as private interpretation, not the biblical interpretation. ఎందుకంటే వారు చేసేటువంటి ఆ యొక్క తప్పుడు బోధ అది చాలా వ్యక్తిగతమైనది కాదు, కానీ అది దైవ సంబంధమైంది, వాక్యానుసారమైంది కాదు. So what is the best way of understanding? We are talking about the right and biblical interpretation of biblical faith. ఏ విధంగా మనము నిజమైనటువంటి విశ్వాసము లేదా దైవ చిత్తానుసారమైన విశ్వాసము లేదా లేఖనానుసారమైనటువంటి విశ్వాసము అని మనం చూచినట్లయితే, now we're going to study that little bit in depth, and it's going to be very interesting now. కాబట్టి దానిని గురించి మనము ధ్యానించబోతున్నాం. అది చాలా ఆసక్తికరంగా కూడా ఉండబోతుంది. Continue in the Father and the Son. That's what we see in 1 John chapter 2. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే, మనము తండ్రితో కూడాను క్రీస్తు ప్రభుతో కూడాను సహవాసం కలిగి ఉంటామన్నటువంటి మాట మనం చూస్తాం. Because your faith will live and it must reflect in good works automatically. You don't work for it. It must start working out. ఏం చేతనంటే మీలో ఉన్నటువంటి విశ్వాసము అది సక్రియల ద్వారా బయలుపరచబడవలసి ఉంది. As we see about the authentic faith or the real faith or the true faith or the biblical faith is the word called pistis. పిస్టిస్ అనేటువంటి ఆ యొక్క పదము గ్రీకు పదము నుంచి వచ్చినటువంటి నిజమైనటువంటి విశ్వాసము, వాక్యానుసారమైనటువంటి విశ్వాసము, అధికారంతో కూడినటువంటి విశ్వాసము అంటే ఏంటో మనం చూడబోతున్నాం. I again and again keep repeating this every lesson because we need to make a distinction between which form of faith we are talking about. నేను పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నిజమైనటువంటి విశ్వాసం ఏదో మనమందరం కూడా గ్రహించవలసిన వారం వింటున్నాం కాబట్టి నేను పదే పదే ఇది మీకు గుర్తు చేస్తున్నాను. I'll again repeat that objective faith, subjective faith. మొట్టమొదటిగా మనం చూచింది సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసము లేదా మనం నమ్మినటువంటి విశ్వాసము, రెండింటి గురించి మనం చూచాం. Yeah, objective faith is, it is a truth you know and everybody knows. That is the truth. That's a biblical truth. That's objective faith. ఈ యొక్క అబ్జెక్టివ్ ఫెయిత్ అనగా సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసం అనేది మనకు తెలుసు, అది అందరూ కూడా నమ్మేటువంటి విశ్వాసమే. There are crowds of people inside the church and outside the church who say, yes, I know, for God so loved the world, John 3:16 is the truth. That's all. They stop there. చాలా మందికి ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తెలుసు కాబట్టి, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు, తన అద్వితీయ కుమారుని పంపించాడు, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటి ఆ విశ్వాసాన్ని చాలా మంది నమ్ముతారు. They definitely do not disagree. They agree that it is the truth of the gospel and stop there. There is no action on it. వారు దానిని సంపూర్ణంగా విశ్వసిస్తారు, కానీ వారి యొక్క నిజ జీవితాల్లో దాని క్రియాపూర్వకంగా విశ్వసించరు. That is why you see the writer in the book of Jude, chapter 1, verse 3, what he says, contend for the faith. మనము యూదా పత్రిక గమనించినట్లయితే ఆ యొక్క విశ్వాసానికి గురించినటువంటి అంశం ఏముందో దానిని గురించి యూదా రాశాడు. Verse 3. 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను.
Earnestly contend. మీరు విశేషాసక్తి కలిగి మీరు నమ్మకం ఉంచాలనేటువంటి మాట మనం చూస్తున్నాం. That's a very important Greek word mentioned, that earnestly contend talks about describing the battle that the faithful believer must fight in the defense of the faith, which is always in action. అది ఏ విధంగా రాయబడిందంటే, మనము నమ్మినటువంటి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనకెన్ని శ్రమలు కలిగినా కూడా అది క్రియాపూర్వకంగా ఉండాలని, అది దేవుడు దాన్ని కాపాడుతాడనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. So the faith is very important for us to understand. It is not just the objective faith of knowing and having the knowledge about, I know the Bible, I know where all it talks about faith. It's only the head knowledge and it is the truth, but we don't take action into obeying the truth. కాబట్టి మనమందరం కూడా నిజమైనటువంటి ఒక వాక్యానుసారమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండటం ఎంతో అవసరం. ఏం చేతనంటే, ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసము, మిగతా విశ్వాసాలు మనం ఏమైతే చూచామో దాని నుంచి విభజించి మనము చూడవలసిన వారమై ఉన్నాం. You see, the one of the most important thing of writing the book of Jude itself is the same, because preserving that Jesus Christ is the calling and be able to show the real good works. Rather, there are false teachers who have entered into the churches. అందుచేతనే యూదా ఈ యొక్క పత్రిక రాయవలసి వచ్చింది అదే అంశాన్ని గురించి. ఎందుకనగా చాలా మంది సంఘాల్లో జొరబడి ఉన్నారు రహస్యంగా. కాబట్టి వారి నుంచి కాపాడుకునే నిమిత్తమై మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో, నిజమైన విశ్వాసాన్ని ఏ విధంగా గ్రహించాలో వాటి గురించి ప్రస్తావిస్తున్నాడు. That is the reason again and again these teachings has to be done in the local churches for people to understand and know and make a distinction between, am I in the true faith which the Bible talks about? కాబట్టి మనమందరం కూడా మన యొక్క స్థానిక సంఘాలలో మనము పదే పదే దీని గురించి బోధించవలసిన వారము ఉన్నాం. ఏం చేతనంటే, నిజమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని మనల్ని పరీక్షించుకుంటూ జీవించవలసిన వారమై ఉన్నాం. So it is not just only knowing the truth. Do we believe? Believe is an action toward, as I told you, believe is the first step of moving into understanding, and not just appreciating the truth, understanding, accepting and obeying the command of God. కాబట్టి విశ్వాసం అనేది లేదా నమ్మకం అనేది కేవలము దాని గురించి దాన్ని పొగుడుకుంటూ జీవించడం కాదు, కానీ మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని మహిమపరిచే విధంగా మనం జీవించవలసిన వారమై ఉన్నామని ఈ యొక్క మాటల ద్వారా మనం గమనిస్తున్నాం. The second form, which I always keep repeating, is the subjective truth, which talks about our personal trust, internalizing the response to God's truth. రెండవదిగా మనం చూచింది, ఏదైతే మనము నమ్ముతున్నామో ఆ యొక్క విశ్వాసాన్ని గురించి రాసినప్పుడు మనం అది చాలా వ్యక్తిగతమైంది. మనం వ్యక్తిగతంగా మనం నమ్ముతున్నటువంటి విశ్వాసము అనేది మనము సబ్జెక్టివ్ ఫెయిత్ గా మనం చూడగలం. Look at the book of Hebrews chapter 10 verse 22, clearly mentioned. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే 20 verse 22, yeah. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. So notice this, the full assurance of faith. Which faith is talking about? Not the objective faith, subjective faith. ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసాన్ని గురించి రాయడం లేదు, కానీ ఏదైతే సంపూర్ణ నిశ్చయతతో కూడినటువంటి ఆ యొక్క విశ్వాసమును, మనం నమ్మినటువంటి విశ్వాసాన్ని గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. And where is it? It is in the heart. ఇది ఎక్కడ ఉందంటే మన యొక్క హృదయాలలో, వ్యక్తిగత హృదయాల్లో మనకు ఉంది. How do we know the evil conscience is already removed? ఏ విధంగా మనము చెప్పగలుగుతాం మనలో ఉన్నటువంటి అపరాధ భావనంతా కూడా తొలగించబడింది అని? If you see verse 2, రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే సేమ్ వర్స్ 10, chapter 10 verse 2. 10వ అధ్యాయం 2వ వచనం, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురు కదా. So that the conscience of sin is washed and cleansed, and the evil conscience also is not there. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే మన యొక్క మనస్సాక్షి విషయంలో ఆ పాపములకు ఎన్నటికీ కూడా జ్ఞప్తికి రావు అనేటువంటి ఒక మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. So notice very carefully, internalizing the truth
If you know the truth, it's objective faith. If you internalize and have the conviction of truth and obeying the truth, is talking about subjective faith. కాబట్టి మొదట చూచినటువంటి అబ్జెక్టివ్ ఫెయిత్ అనగా సిద్ధాంతపరమైన విశ్వాసము కాదు కానీ ఈ యొక్క సబ్జెక్టివ్ ఫెయిత్ అనేటువంటి ఆ మాట మనం చూస్తున్నప్పుడు ఏది సత్యమైతే ఏదైతే మనము నమ్మామో అది వ్యక్తిగతంగా మన జీవితాలలో అది నమ్మగలిగామో ఆ విశ్వాసము గురించి ఇక్కడ రాయబడి ఉంది. Let's look in for the third one, which is very important. The third form which the Bible talks about is Matthew's Gospel, chapter 14, verse 31. మత్తయి సువార్త 14:31 వచనంలో మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క మూడవ విశ్వాసాన్ని గురించి మనం చూస్తాం. Chapter 14, verse 31. 14:31 బ్రదర్. చదువుతున్నాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. He's not talking about no faith. అక్కడ యేసు ప్రభు వారు అవిశ్వాసాన్ని గురించి మాట్లాడటం లేదు కానీ, but he's talking about little faith. Why? కానీ అల్ప విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుచేత? This is only what I call it as a relative faith. Your faith should be relative. నేను దీనిని ఏ విధంగా చెప్పదలుచుకున్నానంటే అది పోల్చి చూచేటువంటి విశ్వాసంగా మనం చూడగలం. So believing God that it is possible to happen, God doesn't want you to be in that little faith. He wants you to grow from faith to faith. కాబట్టి మనం దేవుని నమ్ముతున్నాము, అది దేవుడు అంగీకరిస్తాడు కూడా. కానీ అంత మాత్రంతో మనం ఆగకుండా నిజమైనటువంటి విశ్వాసంలోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. It's good to know the faith, the objective faith. కాబట్టి విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటం అది చాలా ప్రాముఖ్యమైనది, అది మంచిది కూడా. But subjective faith tells that no, you have to obey, not just only having the knowledge. కాబట్టి దాని గురించినటువంటి కేవలం విశ్వాసాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉండటం కాదు, కానీ అది మనము నమ్మగలగాలి మన యొక్క వ్యక్తిగత హృదయంలో అనేది రెండవ విశ్వాసంగా మనం చూస్తున్నాం. But what is Jesus looking at? కానీ యేసు ప్రభు వారు ఏ కోణంలో దాన్ని చూస్తున్నారంటే, Jesus was looking at the disciple Peter and he said that, oh thou little faith. కానీ అక్కడ యేసు ప్రభు వారు తాను పలుకుతున్నటువంటి మాట పేతురుతో ఏంటంటే అల్ప విశ్వాసి. So that means he doesn't want us to be in that level of faith. He wants us to move on and grow from the unwavering faith, that is the doubt, to move on to the strong faith. కాబట్టి యేసు ప్రభు వారు మన నుంచి ఆశించేది ఏమిటంటే కేవలము విశ్వాసం అనే మెట్టులో కాకుండా అధికమైన విశ్వాసానికి, సందేహ పడినటువంటి విశ్వాసానికి మనం ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. And thereby he expects us to have that experiential faith where it shows action and there is working in it. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట మనము అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంలోనికి ఎదగాలని, దాని ద్వారా మన యొక్క క్రియలు కూడా అదే విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. So we looked into objective faith. మనము సిద్ధాంతపరమైన విశ్వాసాన్ని గురించి మనం చూచాం. The another form is subjective faith. రెండవ విశ్వాసం మనం నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని గురించి కూడా మనం Third చూచాం. one is relative faith. మనం పోల్చి చూసినటువంటి ఆ విశ్వాసాన్ని గురించి కూడా మనం చూచాం. Psalm 34 verse 8 says, taste and see that the Lord is good. Experiential faith. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేటువంటి ఆ యొక్క అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని గురించి కూడా మనం చూచాం. And lastly, we also looked into the very familiar passage, the book of Revelation. It talks about the faith of Jesus, Revelation 14 verse 12. మనం చివరిగా మనం 4వ విశ్వాసానికి మనం చూస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో నిజమైనటువంటి అనుభవపూర్వకమైన విశ్వాసాన్ని గురించి అక్కడ రాయబడి ఉంది. Chapter 14 verse 12. 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. యేసును గూర్చిన విశ్వాసము. So who is there in heaven? ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారు? Many are thinking that your brother or not doesn't matter. Many are thinking automatically they'll go to heaven because they are regularly following some legalistic things. చాలా మంది న్యాయపరమైనటువంటి ఆ యొక్క క్రియలు చేస్తున్నారు కాబట్టి బ్రదరన్ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనా ఇంకెవరైనా సరే అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ రాబడినటువంటి మాట వేరుగా ఉంది. Note very carefully, objective faith is only knowledge. They are not actually saved. కాబట్టి రెండవదిగా మనం చూసినటువంటి ఆ యొక్క మనం నమ్మినటువంటి విశ్వాసము అది
పరిశుద్ధ లేఖనాలకి అనుసంధానించింది కాదు. కానీ notice here the writer very clearly writes, who are the ones who are there in heaven? ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారో అక్కడ 12వ వచనంలో The faith గ్రంథకర్త of రాశాడు. Jesus. యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు అక్కడ ఉంటారు. This is a very important interpretation in this book. ఈ యొక్క గ్రంథంలో అది చాలా ప్రాముఖ్యంగా వివరించబడినటువంటి మాటగా మనం చూడగలుగుతాం. Here it talks about the faithfulness of God, and that is the same thing which God the Father has given to us through Jesus Christ. ఇక్కడ ఆ గ్రంథకర్త రాసిన మాట ఏంటంటే దైవ సంబంధమైనటువంటి విశ్వాసము, అదే యేసు క్రీస్తును గూర్చినటువంటి విశ్వాసాన్ని మనం గైకొనటం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. His perfect faithfulness towards God is given to us as a divine nature. అనగా మనకి దైవ స్వరూపాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏం చేతనంటే దేవుని సంబంధించినటువంటి ఆ యొక్క విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా సమగ్రమైనటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. It is so simple for us to understand this. ఇది చాలా సామాన్యంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. State board school student and a CBSE student they are measured in the ground of the standard of their own education system. మనము ఈ యొక్క విద్యా వ్యవస్థలో మనం చూసినట్లయితే స్టేట్ బోర్డ్స్ మనకున్నాయి, సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి పాఠశాలలు కూడా మనకున్నాయి. ఈ రెండిట్లో మనం గమనించినప్పుడు వారి యొక్క ప్రారంభ దశలో ఉన్నటువంటి తరగతుల నుంచి మనము వారిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము గమనించగలం. They'll ask you, you're from which board? అడుగుతారు, మీరు స్టేట్ బోర్డు నుంచి వచ్చారా, సిబిఎస్ఈ బోర్డు నుంచి వచ్చారా అని. Why do they ask that? ఎందుకు ఆ విధంగా అడుగుతారంటే the standard is measured from the board. ఎందుకనగా వారి యొక్క పరిమాణం ఎంత ఉంది అని తెలుసుకోవటానికి వారు అడుగుతారు. In heaven the standard is mentioned. అలాగే పరలోక రాజ్యంలో కూడా మన యొక్క పరిమాణము లేదా మన యొక్క మెట్టు ఏ విధంగా ఉంది అనేది అక్కడ ప్రశ్నించబడబోతుంది. Look at the 12th verse. The yardstick of measurement is clearly given there. అక్కడ ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని కొలవబోతున్నాడు అనేది 12వ వచనంలో చాలా జాగ్రత్తగా రాశాడు. The perfect faith and the obedient faith which was demonstrated through the faith which was given to us, which belonged to Jesus. That means the faithfulness of God from Jesus is given to us in divine nature, and we are supposed to exercise that. And is that faith there in you? That means you are assured of your salvation in heaven too. కాబట్టి మనం ఏ విధంగా పరలోక రాజ్యంలో ఉండబోతున్నామంటే మనం ఏ విధమైనటువంటి నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. దేవుని యొక్క నమ్మకత్వం ద్వారా, క్రీస్తులో మనకు అనుగ్రహించబడినటువంటి విశ్వాసము ద్వారా మనకు కూడా నిశ్చయత కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంటున్నాం. కాబట్టి దానిని బట్టి దేవుడు మనను పరిశుద్ధుల గుంపులో చేర్చబోతున్నాడు, పరలోక రాజ్యంలో ఉంటామనేటువంటి సమగ్రమైన విశ్వాసాన్ని గురించి వ్రాయబడింది. This is a very important foundational message for us from this verse. It is not trusting on your own faith. Notice carefully. It's not trusting on your own faith. కాబట్టి మనము వ్యక్తిగతంగా మన యొక్క సొంత వ్యక్తిగతమైన విశ్వాసం పైన ఆధారపడటం కాదు, కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటగా క్రీస్తును గురించిన విశ్వాసాన్ని గైకొనండి అనేటువంటి సమగ్రమైన విశ్వాసాన్ని గురించి రాయబడి ఉంది. Jesus stood in front of the sepulchre of Lazarus. దేవుని లాజరు యొక్క సమాధి యొద్ద యేసు ప్రభువు నిలబడి ఉన్నాడు. What was his prayer? Notice the prayer there. యేసు ప్రభు అక్కడ చేసినటువంటి ప్రార్థన జాగ్రత్తగా గమనించండి. Father, he spoke to the Father. అక్కడ తండ్రికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. So in every element in which when he was in the Gospels you recorded, you can see it's all talking about the beautiful relationship and the faith walk he had with God the Father. That's the same divine nature is given to us. He's expecting us to explicit what he has already given to us. కాబట్టి మనము ఈ యొక్క సువార్తలన్నిటిని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఏ విధంగా తన యొక్క విశ్వాసము ద్వారా తండ్రిని ప్రతిసారి ప్రార్థన చేస్తూ వచ్చి తండ్రి యొక్క దైవత్వాన్ని తాను పొందుకుని జీవించాడో అదే దైవత్వాన్ని మనము ప్రకటన గ్రంథంలో చూసినట్టుగా ఆయన మనకు ఇవ్వబోతున్నాడు అనేటువంటి మాటలన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. Now, right from the beginning, we are going to do now for the little time and also for the next session, we're going to examine the most important verses from the New Testament. We're going to take it and we're going to test it one by one. మనము ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తూ ఈ యొక్క దినము తర్వాత వచ్చేటువంటి దినాల్లో కూడా మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనము ధ్యానించబోతున్నాం.
So you can see that from the whole of the New Testament talks about which faith. That means that is a clear evidence for us to understand, am I in this faith or not? కాబట్టి కొత్త నిబంధనలకు సంబంధించినటువంటి ఆ యొక్క విశ్వాసంలో మనం ఉన్నామా లేదా అని యొక్క వచనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ యొక్క నమ్మకాన్ని మనము కలిగి ఉంటాం. Let's look into John chapter 3 verse 36. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. John 3:36. లోకము తన కుమారి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. Yeah. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. Notice carefully, this is the first level or the first form of understanding objective faith. Look at this now. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసాన్ని గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. As I told you, objective faith means just knowing the truth. The Bible is truth. The verse is true. నేను చెప్పినట్టు ఇది మునిపే చెప్పిన విధంగా సిద్ధాంతపరమైన విశ్వాసం ఏంటంటే మనమందరం కూడా దేవుడు తన అద్వితీయ కుమారుని పంపాడు, ఆయన ద్వారానే రక్షణ అటువంటి కేవలం మనం నమ్ముతూ ఉన్నాం. Notice carefully, it declares the unchanging truth here: believe and have life, or reject and face the wrath. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ యొక్క 17వ వచనం మనం చూసినప్పుడు మన యొక్క విశ్వాసం ద్వారా మనము వెలుగులోకి ఏ విధంగా వస్తామో అది ఒక నిజమైనటువంటి సమగ్రమైనటువంటి విశ్వాసంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. So wherever I'm going to show you the verses, you can see that you can make a difference, so that next time when you read God's word, you immediately see whether this refers to which form: objective faith, or the subjective faith, or the experiential faith. Which form the Bible is talking, especially the New Testament. Understand that it's easy for you to interpret and help others to understand the truth. కాబట్టి నేను చెప్పేటువంటి వర్షాలన్నీ కూడా మీరు రాసుకొని ధ్యానించి దాని ద్వారా ఏది మనము నిజమైనటువంటి విశ్వాసము, అది కేవలము సిద్ధాంతపరమైన విశ్వాసమా, మనము పర్సనల్ గా వ్యక్తిగతంగా నమ్ముతున్నటువంటి విశ్వాసమా, లేదా మనం అనుభవపూర్వకంగా కలిగినటువంటి విశ్వాసమా అనేటువంటి ఆ యొక్క వ్యత్యాసాలు గమనిస్తూ అది మనం అర్థం చేసుకొని ఇతరులకు చెప్పే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. Let's go to another verse now. Acts chapter 16 verse 31. Familiar verse. We use it in the context of the gospel. సువార్తకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ అపోస్తలుల కార్యము 16వ అధ్యాయంలో ఆ విశ్వాసాన్ని గురించి రాయడం మనం చూస్తాం. 31. 31వ వచనం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. So this is another statement which is absolutely 100% true, because it is an objective faith. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thy house. కాబట్టి ఇక్కడ పౌలు పలికిన మాటను మనం చూస్తే ఈ యొక్క అంశం ఏంటంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అనేది సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసాన్ని అక్కడ బోధించినట్టుగా చూస్తాం. It is an objective promise of salvation to those who believe. ఇది రక్షణను గురించినటువంటి ఆ యొక్క విశ్వాసము వాగ్దానము చేయబడినటువంటి విశ్వాసంగా, ఆ యొక్క సిద్ధాంతపరమైన విశ్వాసంగా మనం ఇక్కడ దాన్ని గమనించగలుగుతాం. So the moment we read these verses in the context of salvation, immediately ask the question, is it a truth? The number one question comes, is it a fact? Is it a truth? మనం ఈ యొక్క వచనాలను చదువుతున్నప్పుడు అది సత్యమేనా, అది చెప్పబడినటువంటి మాట మన యొక్క జీవితానికి అన్వయించుకుంటే అది నిజమేనా అనేటువంటి ఆ యొక్క ప్రశ్నలు మనం వేసుకొని దాన్ని చదవవలసిన వారమైనాం. Why I'm saying that is, in this past so many years, working with the students and making them understand the truth of God's word. Many times in evangelization, we use these verses, and the moment we use it, we are happy that they are saved. Is not always true. Keep in mind. నేను ఎందుకు మాట్లాడి కూడా చెప్తున్నానంటే, నేను యవనస్తుల మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి సమయాల్లో వారికి విశ్వాసాన్ని గురించి, రక్షణ గురించి చెప్తున్నప్పుడు వారందరూ కూడా దాన్ని నమ్మినట్టుగానే ఉంటారు. అలాగే మన జీవితాల్లో కూడా మనం కేవలము ఆ యొక్క సిద్ధాంతపరమైన బైబిల్లో రాసిన విశ్వాసం చెప్పిన తర్వాత అనేక మంది నమ్ముతూ ఉన్నారో లేదో అని మనం గమనించినట్లయితే చాలా మంది నమ్మకపోయి ఉండవచ్చు కూడా. Let's come to Romans chapter 10 verse 9. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10 verse 9. 10వ అధ్యాయం 9వ వచనం.
ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Now see, this verse is a correct teaching. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇదే నిజమైనటువంటి బోధగా మనం చూస్తాం. What are we preaching? ఇక్కడ ఏమని బోధిస్తున్నాడంటే Verse 8. 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. Viswasa vakyam. Notice that it is not faith, it is the word of faith. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, కేవలం విశ్వాసం కాదు కానీ విశ్వాసానికి సంబంధించినటువంటి వాక్యము. So whenever you're preaching to somebody, we are preaching the word of faith. కాబట్టి మనం ఎవరికైనా బోధించుచున్నట్లయితే, మనం ఉపదేశించున్నట్లయితే, మనము దేవుని యొక్క వాక్యము సంబంధమైనటువంటి విశ్వాసాన్ని గురించి మనము బోధిస్తూ ఉన్నాం. When we are preaching, we need two important things to be stressed. కాబట్టి మనం బోధిస్తూ ఉన్నప్పుడు 2 విషయాలు చాలా నొక్కి ఒక్కానించవలసిన వారమై ఉన్నాం. Jesus is the Savior and Jesus is the Lord of their life. యేసు ప్రభువారు రక్షకుడు, యేసు ప్రభువారు నీకు ప్రభు ఉన్నాడు అనేటువంటి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. They should speak the word of faith in 2 ways. 2 విధాలుగా యేసు ప్రభు గురించినటువంటి ఆ యొక్క సువార్తను చెప్పవలసి ఉంది. Verse 8 is telling, verse 9 is telling, verse 10. All 3 verses talks about where is the weight. The word should be not in the mouth. It should be in the heart. కాబట్టి 8, 9, 10 వచనాలు మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి సత్యం ఏంటంటే, అది కేవలము నోటితో ఒప్పుకోవడం కాదు కానీ హృదయములో విశ్వసించవలసిన వారమైన. Verse 10 please. 10వ వచనాన్ని, ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 2 functions are important. 2 విధములైనటువంటి కార్యాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. Let's not only speak during in your conversation when you're talking about evangelization, gospel, when you're telling somebody, don't speak only verse 9. 8, 9, 10 is important. మనము ఇతరులతో సువార్త విషయంలో మనం సంభాషిస్తున్నప్పుడు కేవలము 10వ వచనాన్ని మాత్రమే చెప్పడం కాదు కానీ 8, 9, 10 వచనాలు సమగ్రంగా అర్థం చేసుకొని చెప్పవలసిన వారమైనా. Verse 10 is telling, 10వ వచనం ఏం చెప్తుందంటే, the heart man believeth unto righteousness. మనుషుడు తన హృదయంలో విశ్వసించి రక్షణను నోటితో ఒప్పుకుంటున్నాడు. Now look at the order now. Order is not mouth, is first heart. కాబట్టి క్రమాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటి హృదయంలో జరిగేటువంటి కార్యం. Very important. So the heart man believes unto righteousness. కాబట్టి హృదయం ఎంత ప్రాముఖ్యమైందంటే హృదయంలో ఆ యొక్క విశ్వాసాన్ని పొంది నీతిమంతులుగా తీర్చబడటం. Next, in the mouth is confessing is made unto salvation. కాబట్టి తర్వాత విషయాన్ని మనం చూస్తే రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకోవటం. So how beautiful it is for us to understand this truth. ఈ యొక్క సత్యాన్ని గురించినటువంటి మధురమైనటువంటి మాటల్ని మనం చూస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. Why it was spoken like that? Because of the Israel's unbelief towards Christ. That is what the topic is here. ఎందుకు అది రాయబడి ఉందంటే, మనము మొదటి వచనంలో గమనించినట్లయితే ఇశ్రాయేల్ గురించినటువంటి అవిశ్వాసాన్ని గురించి రాస్తూ ప్రారంభించినటువంటి యొక్క వచనాల నుంచి ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించాడు. Look at verse 2. 2వ వచనం మనం చూస్తే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలైనగా వారు దేవుని నీతి నెరవేరలేదు. Note very carefully. They had the zeal of God, but not according to the knowledge of God. జాగ్రత్తగా మనం చూస్తే వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. God is making it very clear in the Bible, in the book of Romans chapter 10, about unbelief. They are thinking they are believers, but they are fake believers. ఇక్కడ ప్రభువు ఎందుకు దేవుడు చాలా స్పష్టముగా 10వ యొక్క అధ్యాయంలో రాసినటువంటి మాట, ఈ యొక్క ఇశ్రాయేలీయులు తమ నమ్మకం ఉంచుతున్నారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క నమ్మకం అంతా కూడా అది వ్యర్థమైనటువంటి విశ్వాసంగా మనం చూస్తున్నాం. They have some kind of zeal of God, but the zeal of God should go with the knowledge of God. వారికి దేవుని గురించినటువంటి ఆసక్తి ఉంది, కానీ
ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. Look at little more clarity in verse 3. 3వ వచనంలో ఇంకొంచెం లోతుగా మనం చూస్తే, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. So make a difference between righteousness of self and the righteousness of God. చాలా జాగ్రత్తగా వ్యత్యాసాన్ని గమనించండి. తమ యొక్క స్వంత నీతిని స్థాపించుకోవడం లేదా దేవుని నీతిని ఎరగటం అనేటువంటి వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించండి. What is self-righteousness? ఏంటి స్వనీతి అంటే ఏంటి అని మనం చూస్తే, We want to satisfy the conscience by doing something right. మనం ఏదో ఒక క్రియ చేసి మన యొక్క సొంత మనస్సాక్షిని మనం తృప్తిపరచుకోవటం. Maybe regularly going for Sunday, I am going to wet my conscience every time and tell my conscience that you are correct now. క్రమంగా నేను ఆదివారం దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నాను కాబట్టి నా యొక్క విశ్వాసము నిజమే అని చెప్పి ఆ యొక్క స్వనీతిగా దాన్ని మనం చూడగలుగుతాం. Always the verse 2 and 3 is reminding us you have to evaluate it with the yardstick, measure it with the yardstick of the righteousness of God. కాబట్టి ఒక 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఖచ్చితంగా కూడా దేవుని జ్ఞానానుసారమైందా కాదా అని ఆ కొలతల్లో వీటిని మనం ధ్యానించవలసిన వారమైనాం. For that only he is telling, if you need to do this, better you need to know verse 8, 9, 10. అందుకనే ఈ యొక్క గ్రంథకథ దాన్ని ప్రస్తావిస్తూ ఇవన్నీ మీరు గ్రహించాలంటే మీరు 8, 9, 10 వచనాల్ని అర్థం చేసుకోవాల్సిన వారై ఉంటున్నారు. Now you read verse 11. ఇప్పుడు మనము 11వ వచనాన్ని మనం గమనిస్తే ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. You see now why did we take time to explain this verse? కాబట్టి ఎందుకు ఇంత సమయాన్ని ఆ యొక్క వచనాన్ని గురించి మనం ధ్యానించామో ఇక్కడ 11వ వచనంలో ముగింపు పలుకుతున్నాడు. Whosoever believeth in him shall not be ashamed. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు కూడా సిగ్గుపడడు. Oh, how beautiful for us to understand. Are we in the objective truth? Are we in the subjective truth? Is very, very clear. కాబట్టి దీనిని గురించి ఈ యొక్క మధురమైనటువంటి వచనం మనం చదువుతున్నప్పుడు నిజంగా మనం కేవలము సిద్ధాంతపరమైన విశ్వాసం కలిగి ఉన్నామా, లేదా మనము విన్నటువంటి ఆ విశ్వాసం పైన సంపూర్ణమైనటువంటి నమ్మకము, దృఢమైనటువంటి నమ్మకము కలిగి ఉన్నామా? One more verse we'll see and we'll close. ఇంకొక వచనాన్ని మనం చూసి తర్వాత ముగించుకుందాం. Ephesians, very familiar verse. Ephesians chapter 2 verse 8 and 9. కాబట్టి మనకందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2 verse 8 and 9. 2వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. Notice carefully. So when we are preaching and teaching, let's not stop with verse 8 and 9. Let's go to 10 also. కాబట్టి మనము సువార్తను ప్రకటించేటప్పుడు లేదా రక్షణ సువార్తను గురించి ప్రకటించేటప్పుడు కేవలము 8, 9 వచనాలకు మాత్రమే పరిమితం కాకుండా 10వ వచనాన్ని కూడా మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. Verse 8 is telling, for by grace are we saved through faith. 8వ వచనం ఏం చెప్తుందంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. Now which faith is this? Which faith is this? ఇది ఏ విశ్వాసము? Oh, I know the faith of John 3:16. నాకు యోహాను సువార్త 3:16 లాంటి విశ్వాసము నేను ఎరుగుదును. Let us not stop there. కానీ అక్కడ మాత్రమే అంతటితో ఆగవద్దు. Did we obey that faith, that is subjective faith? ఆ విశ్వాసం ఏదైతే నువ్వు నమ్ముతున్నావు ఆ విశ్వాసం మీరు సంపూర్తిగా నమ్మండి. And if it is true, అది నిజమైతే it should be followed by works. అది మన యొక్క క్రియల మూలంగా అది దాన్ని వెంబడించవలసిన వారమైనా. Verse 10 is telling we are his workmanship. See that immediate verse, notice carefully, we are his workmanship. This whole salvation, the topic and the concept is from 8 and 9 and 10 together. కాబట్టి రక్షణను గురించినటువంటి సమగ్రమైనటువంటి ఆ యొక్క అంశాన్ని మనము ధ్యానించబడాలి, లేదా మనము ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలంటే 8, 9 వచనాల్లో గమనించినట్లుగా మనము యేసు ప్రభువారు చేసిన పని అయి దేవుని యొక్క పని అయి ఉన్నాము. Notice carefully, for we are his workmanship created in Christ Jesus unto good work. It is not telling, for by grace you are saved through faith, you are created in Christ. No, it's not like that.
After 8th verse comes 9th verse, and 10th verse is telling you are created like this. కాబట్టి మనం జాగ్రత్తగా చూస్తే 8వ వచనంలో రాసినట్టు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది దేవుని యొక్క వరమే, ఎవరు అతిశయించడానికి వీలు లేదు కాదని రాస్తూనే 10వ వచనంలో ఒక చక్కటి మాటగా మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుని యొక్క పని అయి ఉన్నాము అనేటువంటి మాటతో ఆయన ముగిస్తున్నాడు. So that means if you say that you are saved, the next question comes, where is the fruit of your work? కాబట్టి మనం జాగ్రత్తగా చూస్తే మనము రక్షింపబడి ఉన్నాము అనేటువంటి మాట మనం పలికినప్పుడు, అయితే మన యొక్క విశ్వాసం ద్వారా, మన రక్షణ ద్వారా మన యొక్క ఫలాలు ఎక్కడున్నాయి? So notice carefully, 8, 9, 10 all are in same line. జాగ్రత్తగా గమనిస్తే 8, 9 వచనాలు చాలా ఒకే సంబంధమైనటువంటి విశ్వాసాన్ని, రక్షణను గురించి, ఆ యొక్క రక్షణ నిశ్చయితను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. We are created, we are related. See, verse 8, 9 talks about we are related, but don't forget, verse 10 talks about you are created in Christ Jesus unto good work, which God hath before ordained that we should walk in them. Already it is sealed for us. కాబట్టి 8వ వచనంలోనైతే మనం పొందుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసము, లేదా మనం ఏ విధంగా రక్షించబడ్డామో చెప్తున్నాడు. కానీ 10వ వచనానికి వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసం ఏ విధంగా దృఢపరచబడబోతుందంటే, అది ముందుగానే సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి క్రీస్తునందు సృష్టింపబడ్డాము, మనము ఆయన చేసినటువంటి పని అయి ఉన్నామని ఆయన ముగిస్తున్నాడు. Now I'll also not stop there, because immediately you will start thinking, oh, so how do we work it out? Shall I start working it out by myself? తర్వాత విషయాన్ని మనం గమనించినట్లయితే అంతటితో ఆగుదామా? తర్వాత చేయవలసినటువంటి క్రియలు ఏమైనాయనంటే మనం చూస్తే, look at verse 12 and 13 of Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, The last part. వచనాలు చూసినట్లయితే, Work out your own salvation with fear and trembling. మీ యొక్క సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించుకొనండి. Now he's telling the method how it will work. ఏ విధంగా మన యొక్క రక్షణ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ రాశాడు. You don't try to work it out by yourself. నీ యొక్క సొంత జ్ఞానముతో దానిని కొనసాగించడం కాదు, కానీ నీ యొక్క సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించుకోనండి. In Romans, what did we see now? రోమీయులకు రాసిన పత్రిక మనం ఏమైతే చూచామో, not trying to work out your self-righteousness. మన యొక్క సొంత నీతిని మనము ప్రదర్శించడం కాదు, కానీ now look at verse 13. 13వ వచనం మనం చూస్తే, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. If you do in this method, you will not stand ashamed, but rather you will be having the good pleasing brother and sister in heaven. కాబట్టి ఈ యొక్క వచనాన్ని మనం చూసినప్పుడు మనం అక్కడే ఆగిపోము, కానీ మనము ఆయనను సంతోషపెట్టుగా వారంగా మనం ఉంటాం. అదే విధంగా పరలోక రాజ్యాన్ని మనము ఆనందించబోయే వారంగా మనం ఉంటాం. So where it is happening? ఇక్కడ ఏం జరుగుతుందో కూడా 13వ వచనంలో రాయబడి ఉంది. God who works in you both. How does he work? He works in two things, two areas. ఆయన మన యొక్క 2 విషయాల్లో మన జీవితాల్లో ఆయన పనిచేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటగా మీరు కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. Your willingness to do and your ability to do. మీరు దేవుని సంతోషపెట్టు వారంగా ఉంటారు, మీరు దేవుని యొక్క నీతిలో నివసించేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. So you have 3 things. You have your will. Your will should be done. First of all, he's working on your will. కాబట్టి మనలో ఉన్నటువంటి స్వచిత్తము కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా ఉంటామని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. So in salvation, immediately when you start getting that salvation, that is regenerated life, that is a new life, immediately your will should change. కాబట్టి మనం రక్షణ పొందిన తర్వాత, రక్షణ అనుభవాన్ని మనం కలిగి ఉన్న తర్వాత, మనము పునర్జన్మ ఆ యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండి మనము దేవుని మాత్రమే సంతోషపెట్టే వారంగా ఉంటాం, కానీ మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకునే వారంగా మనము ఉండము. Oh, in the Garden of Gethsemane, not my will, Lord, your will. కాబట్టి గెత్సెమనే తోటలో కూడా ప్రభు చేసిన ప్రార్థన మనం చూసినప్పుడు, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ యేసు ప్రభువు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. So first God changes the will of a man.
కాబట్టి దేవుడు మొదటగా మన యొక్క చిత్తాన్ని, మన సొంత చిత్తాన్ని ఆయన మార్చేవాడుగా ఉంటున్నాడు. Second, he changes the action of the man. తరువాత మన యొక్క క్రియలను కూడా ఆయన మార్చేవాడుగా ఉన్నాడు. Oh God, I am thinking, I'm trying to tell my will, but my will is not agreeing. దేవా, నా యొక్క సొంత చిత్తంలో ఈ విధంగా ఉంది, కానీ అది నా యొక్క మనస్సాక్షిని గద్దించేదిగా ఉంది అని మనం చెప్పినప్పుడు, Next, he's going to change the action. After the will is changed, he changed the action. That means ability to do. I want to get up and study Bible in the morning. I want to do this. God will help you to do that. వెంటనే దేవుడు మన యొక్క సొంత చిత్తాన్ని కాకుండా ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడుగా, మన యొక్క క్రియలన్నీ మార్చేవాడుగా, మనం అప్పుడు మార్చబడినప్పుడు ఉదయాన్నే దేవుని ధ్యానించటం, దేవుని యొక్క సన్నిధానంలో గడపటం, ఇవన్నీ కూడా ఆయన మనలో మార్పు చెందేటువంటి విశ్వాసంగా ఆయన చేస్తూ ఉన్నాడు. So to conclude, the last statement which I could say is, it's not only the objective faith and the subjective faith, it's the experiential faith. All three are required for us to understand, examine the faith. Am I in this faith which the Bible is talking about? కాబట్టి మనము ఒక అంశంతో, మూలాంశంతో మనము ముగించబోతున్నాం. మనం కేవలము సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసము కలిగి ఉండటం కాదు, కానీ మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ విశ్వాసం మాత్రంతో కాకుండా మనం అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసము ద్వారా జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నామో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోనండి అనేటువంటి మాట ద్వారా మనము ముగించబోతున్నాం. May the Lord's name be glorified as we continue to study and dwell a little more in depth. You're going to see certain verses again from the New Testament. We'll be covering up almost the whole of New Testament within one session or two, so that God's name will be glorified. We could be strengthened so that we know what is the truth and we obey the truth and teach others to obey the truth also. కాబట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మనం వచ్చే తరగతుల్లో కూడా, వచ్చే వారాల్లో కూడా ఈ యొక్క విశ్వాసం గురించినటువంటి లోతైనటువంటి అధ్యయనాలు, కొత్త నిబంధన అంతట్లో కూడా ఏమైతే రాయబడ్డాయో వాటిని గురించి మనం ధ్యానించబోతున్నాం. దాని ద్వారా మనము బలపరచబడబోతున్నాం. మనం బలపరచబడి ఇతరులకు దానిని బోధించే వారంగా ఉండబోతున్నాం. కాబట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. Amen. వందనాలు సార్. వందనాలు సార్. చక్కని వర్తమానం మనకు అందించారు జోయల్ అబ్రామ్ గారు. విశ్వాసం గురించి స్పష్టంగా మనకు చాలా సంగతులు వినిపించారు. అందుని బట్టి సార్ వందనాలు సార్. జోయల్ సార్, తర్వాత రూపస్ గారు కూడా వందనాలు. ఆఖరి ఛానల్కి వచ్చాము. మన మధ్యన ఉన్నటువంటి అనంతపూర్ పాలశ్రీరాములు సారు ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, కడవరి దినాల్లో ఉన్నాం నాయన. కనుక ఈ విధంగా ప్రభువా తండ్రి, మా విశ్వాసం మేము ఏ విధంగా పరీక్షించుకున్నాం. అవును ప్రభువా, ఈ విశ్వాసం ద్వారానే నాయన అబ్రహాము విశ్వాసం వల్ల నాయన తండ్రి చూపించాడు. అనేక మంది ప్రభువాని భక్తులు నాయన విశ్వాసం గురించి నేను ప్రభువా, నిదాసు జోయల్ అబ్రహాం నాయన తండ్రి అనేక మహిళల గురించి నాయన తండ్రి ధారావాహికంగా ఆయన మీ మాటలు ప్రభువా తండ్రి వినిపిస్తున్నారు. స్తోత్రాలు. ఇది లోకంలోకి వెళ్తుండగా లోక మాలిన్యం అంటకుండా మీ వైపు చూస్తూ జీవించి మీ మహిమార్థంగా ప్రభువా విశ్వాసంలో అధిక విశ్వాసం కలిగి ప్రభువా మేము భయభక్తులు కలిగి జీవించడం మీ కృప అనుగ్రహించమని చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. చక్కని ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరునికి, పాట పాడిన సహోదరునికి, వాక్యం కొరకు ప్రార్థన సహోదరునికి, చక్కని వర్తమానం అందించినట్టు జోయల్ అబ్రహం గారికి, దానికి అనువాదం చేసిన సహోదరునికి, ఆఖరి ప్రార్థన చేసిన సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని, అంటే ఏ అర్హత లేని నాకు ప్రత్యేకంగా అబ్రహం గారికి ఈ సమయం సహోదరు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. తిరిగి బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వందనాలు సార్. బర్నబాస్ సార్.